జీవితం పతి సేవయే సతీ జీవితం ఆనందం అనురాగం ఆనందం అనురాగం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం పతి సేవయే సతీ జీవితం పతి సేవయే సతీ జీవితం జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతలెన్నో కలుగని జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతలెన్నో కలుగని పతి పద సేవనయే సతి సౌభాగ్యమని పతి పద సేవనయే సతి సౌభాగ్యమని తలచిన వనితల జీవితాన తలచిన వనితల జీవితాన అనుక్షణము ముద్దు మురిపాలే ప్రతిక్షణము నవ్వుల పంటయే అనుక్షణము ముద్దు మురిపాలే ప్రతిక్షణము నవ్వుల పంటయే పతి సేవయే సతీ జీవితం పతి సేవయే సతీ జీవితం ఆనందం అనురాగం ఆనందం అనురాగం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం పతి నాథ నిన్నటి మన పతివ్రత ధర్మఘట్టంలోని సందేహములు తీర్చుట ఎలాయని ఆలోచించుచున్నాను నాథ. రాధా, పుణ్యఫలము వలన పురుషుడును అదృష్టవశమైన భార్యయు లభించునని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థమే. ప్రాజ్ఞురాలైన భార్య లభించుట అదృష్టమే. సందేహమా? కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు రాధా, అర్థాంగేను పదమునకు
గృహస్థాశ్రమ జీవితమునందు అత్యంత విలువైన స్థానమున్నది. భార్యను గూర్చి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని వచించినారు. భార్య సేవలు చేసే సమయంలో దాసివలే, సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రి వలె, భోజన సమయమందు మాతృమూర్తిల, సైనికాల ముందు రంభల, శృంగార రసభామల మెలగాలని చెబుతున్నాయి. కానీ పురుషుని జీవితమున స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతే కాని ఎడల అట్టి భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును. ఇట్లాంటివేని కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి తన మగనెంత ఆర్జన పరుడైన పొరుగు పొల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్ప తానొకటి సల్పి అది ఏమనంగా కస్సు మనుచులేచి విభుడెందులకు నేను విసిగి ఒక్కటి ఎల్ల పెండు పెండున 10,000 గుప్పి పట్టజాలక పెడిమిట బావికి పరుగులెత్తి భర్తయ ముఖలు కొరికెడి భార్యతోని కాపురము కంట ఇంక నరకంబు కలదే. నిజమే నాదా, మీరు చెప్పినదంతా యథార్థమే. అట్లయినచో పోనీండిలే నాదా, ఆ సంగతి నాకెందులకు చెప్పండి. చెప్పురాధ, సంశయించిన వేళ భార్యలు దొక్కబెట్టు భర్తలు మాత్రము లేరా అనేనా నీ వనపోయేది? మహానుభావులు వారు లేకేమి అర్ధాంగ లక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంత దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెళ్ళాము నోరక ఏడ్పించువారు పడపు గత్తెల ఇళ్ళ బానిసీన్రై ధర్మపత్ని ఎన్నడు మండిపడెడివారు బయట ఎల్లగ చేత పని వచ్చి ఇల్ట పొలతిని ఊరకే తిట్టిపోయువారు పెట్టుపోతల పట్ల గలట్టిలోటు తిట్టు కొట్టులతోన తీర్చువారు కలులు కఠినులు హీనులు కొలుషమతులు కలరు పురుషులలోన పెక్కెరు నిజము.
అందరికే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన మన పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథ రూపవతి అయిన యువతికి రూపహీను సుగుణకని అయిన వనితకి శుద్ధమూర్ఖు విడలబెత్తష్టమ్ముగా గూర్చి వింతులను విధాత శోధించి చుండును తరచుగాను అందులకే నాదా భగవంతుడు నన్ను మాత్రం మట్టి పరిశోధన పాలు చేయకనే చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా అంతకంటే నాకు ఇంకేమి కావాలని చెప్పండి. వెర్రిదాన అప్పుడే ఎలా సంతోషించదు రాధా. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది రాధా. హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు షట్చక్రవర్తులు విధి వంచితుల ఎన్నో కష్టములు అనుభవించారు. అంతే ఎలా 7 దీవుల నవలేలుగా పరిపాలించిన హరిశ్చంద్ర మహాచక్రవర్తి సత్యదీక్షకు విధి నిర్ణయానికి కట్టుబడి భార్యాపుత్రులను ఎడబాసి చిట్ట చివరకు ఒక రుద్రభూమికి సామంతునిగా శ్మశాన రాజ్యాభిషిక్తుడై ఎన్నో కష్టములు అనుభవించాడు హరిశ్చంద్ర మహాచక్రవర్తి. అందుచేతనే కాలము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చులో ఎవరు చెప్పగలరు. రాధా కరుని హరిశ్చంద్రు కాటికా బలి చేసే మురసుతూ సార్వభౌమునిక సలిపే అలరంతి దేవు నందాతురు కావించే పేదకు చేలుకు వేరు చేసే ధర్మాత్మ బలిని పాతాళమున త్రుండి కలుషాత్మున సుస్వర్గమున కంటే విప్రనారాయణుని విటుడిగా ననరించే వదయ నంబిని భక్తియుక్తు చేసే కాలమన ఇట్టి మహిమంబు కలదియగుట మానవుడు మేలు విడిచిన మరుదినమ్మునగా సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎన్నగరాదని వచించిరి ఎల్ల బుధులు
మీ అన్నగారు కాబోతే దయచేస్తున్నారు. అనుకున్నట్లునే అవుతున్నది. అన్నా, గుడిలోనే బొమ్మల వలె దంపతులు ఇరును ప్రాణముపక్రమించుచున్నారు. అన్నా, నేడు ఇంకనూ ఎన్ని పద్యంలో కాలేదు, ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను తమరి రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పమందు? ఏమైందన్నా? పైన బట్ట వేసుకొని వీధి గుమ్మమునకు వచ్చేసరికి పడుపోవునట్లు మీ వదిన వెనుక నుంచి రామ రామ. ఆయనను వెనుక తుమ్మ ముందులకు మంచిదందురు కదా అని వీధి గుమ్మమునకు వచ్చేసరికి వేదవతి పిల్లి ఎదురైనదయ్యా. అలాగును ఎక్కడ లేని కోపము వచ్చి లోనుకు పోయి పై బట్ట దండిముపై వేసి రవ్వంత సేపు సాపపై సతికిలబడి మరలా ప్రయాణమై వీధి గుమ్మమునకు వచ్చిన మిత్రమా. మరల మరి ఒక దుశ్శకుని మాయేమి? మరేమిటయ్యా, నమ్మినాంచారమ్మ కొత్త గుండ్లో చేతబుచ్చుకొని చక్కగా ఎదురొచ్చినది. కాని మిత్రమా, రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమందురుగా దాని జ్ఞప్తికి తెచ్చుకొని హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినయ్యా. మంచి పని చేశారు. కాని దుశ్శకనము నన్ను దెయ్యమ వలె వెంటాడుచునే ఉన్నదయ్యా. నన్ను ఏటి ఎవల పడవేయవలసిన నామవాడు కాస్త మాయమైనాడు. అయినను నా గొంతు బద్దలా ఉన్నట్లు అరవగా నామవాడు ఏ కొళ్ళు పాకలను ఉడిపడిదిగో నన్ను ఎవల పడవేసినాడు. కాని మిత్రమా, దుశ్శకనమిచ్చడ కూడా దెయ్యమ వలె ప్రత్యక్షమైనదయ్యా. నేను వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయింది కదా మిత్రమా. అవి మించిపోయినందుకే కదా మిత్రమా నాకు ఈ వ్యాఖ్యలిపోటు. స్త్రీలకు ఉండవలసిన పతివ్రతా ధర్మముల పట్ల నీకింత పామరమెందులకయ్యా? మిత్రమా, అది నా నిమిత్తము కొరకు కాదయ్యా, నా భార్యకు ఉపదేశించడుకు. ప్రపంచమున ధర్మము ఎక్కడ విన్నను ఇతరులకు వినిపించడం కొరకే కదా మిత్రమా. చాలా చక్కగా చెప్పావు మిత్రమా. ఇతరులకు మందు తెలుపక ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. మిత్రమని పరిహాసములు. అమ్మాయి, మీ ఆయన గారి చిలుక పలుకులు ఆవల హాయిగా విందుము గాని ముందు ప్రాణము గాని. అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అదనుడు రూపసి ఎప్పని వాడు వివేకి మూడ బావుండు అరోగుడనగ తరోగుండనగా గణపతిని పాటింపవలెను కామధ్వంసి.
వరహాలు కెత్తైన పద్యము. దీనిని తరువాత నేను మెల్లిగా ఒల్లివేసేదని గాని దీని యొక్క అర్థభావము కాస్త విడమర్చి చెప్పమయ్యా. మిత్రమా, ఈ పద్య భావమేమందువా? భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, అనారోగ్యవంతుడు కానిమ్ము, వివేకి కానిమ్ము, అవివేకి కానిమ్ము, భార్య భర్తను భక్తితో సేవింపవలెనని ఈ పద్యభావం. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడయ్యా? ఇప్పుడు గనక బ్రతికినచో పడదీసి పట్టెడు పనసదార నోటు కోరకుందునా? మిత్రమా, దీనిని గనక మా ఇంటి దానికి వినిపించి తినా మరి దాని నోరు లేవనే లేవదయ్యా. మిత్రమా, నా పాడిగెత్త నన్ను ఎన్నెన్ని మాటలయ్యా. అవునయ్యా, మా ఇంటి ఎదుట వ్యాపారి పంతులు లేరు, వారి 3వ పెండ్లి పెళ్ళము కంటే కోసుల పేర్లు అబాబా అవేమి పేరులో నాకు తెలియవు గాని పైనుంచి కింద వరకు విరబూసుకొని భరోకీ బొమ్మల వీధి గుమ్మను నిలబడినప్పుడల్లా నాకు ఆ పిల్లను చూపి ఎన్నెన్ని మాటలు మిత్రమా. ఆ రుసరుసలు, ఆ బుసబుసలు, ఆ మూతు విరుపులు, ఆ ముక్కు విరుపులు మిత్రమా. పైగా నన్న మాటలు, నా ముఖము వరడ ముఖమట మీ చెల్లాయి అనగా ముసలనక్క ముఖమటయ్యా. నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చెప్పే దవడలట, నేను మాట్లాడిన తుంపర తుఫానట. పైగా మరో మాట అన్నదయ్యా, అది చెప్పినను నీవు నేబదవలేవయ్యా. అయినా ఆనాడు పెండ్లి పల్లకిలో మా పెండ్లి పల్లకిలో తల వంచుకొని కూర్చున్నది నా ముందు సిగ్గుతో మాత్రము కాదట, నా పొడుము కొంపు భరాయించలేకట. మిత్రమా, భర్త ఎంత క్రూరూపి అయినను భార్య కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవలసినదేనని, భర్త ఎంత కురూపి అయినను భార్య అతడి కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవలసినదేనని పురాణములు ఇట్లు ఘోషించుచుండ. దీనికి ఇంత అదరిబాటు ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే. అన్నయ్య, మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా? అదే కదమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. ఇల్లాలి చదువు ఇంటికి ఎలిగినివ్వాలి, కానీ ఆ ఇంటినే దహించేటంత చదువు ఉండకూడదు తల్లి. అయినా ఎప్పటి ఆడంగులు కారు, కట్టుబడులు కలిసిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఏట కలిసినవి. పైగా రచ్చకెక్కి రథాంతాలు, సీమలు దాటి సిద్ధాంతాలు. ఇలా కొంతకాలము నడిచినచో మగవారి నోట మొన్నే మిత్రమా, మొన్నే. అన్నయ్య, నేడు ఎందుకో కానీ మా మామగారు వచ్చి స్వయంగా పిలిచిచ్చున్నారు కదా, ఏమయ్యుండునో ఏమో. ఎందుకేమిటమ్మా, ఇదంతయో దుశ్శకిన ఫలమే. భోజనాయాసము తీరలేదు, ప్రొద్దు వాలనే లేదు, అప్పుడే పురాణముకు విరామము. అదిగో ఇటే వస్తున్నారు మహానుభావులు. ఈ పూటకు పురాణము నిలిపివేసి నాకు దుస్తులు తీసించు, నేను శీఘ్రముగా కార్యస్థానము పోవలను పోయిరము. మిత్రమా, తమ తండ్రి గారు పిలిచిన కారణం ఏమియో? మిత్రమా, నాయన గారు నేటి నుండి వ్యాపారమంతయు నా మీద వైచి ఆయన విశ్రాంతి గైకొన నిశ్చయించుకున్నారు. అందులకే వెంటనే కార్యస్థానముకు రమ్మని ఆజ్ఞాపించినారయ్యా. అలాగైనా కార్యభారం అధికమై ఆయాసం ఎక్కువవుతున్నదేమో కదా మిత్రం? లేదు మిత్రమా, ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమయ్యా. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు మిత్రమా. జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమేనయ్యా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ మొదట తల్లిని, ఆ తరువాత తండ్రిని, ఆ పైన గురువుడు ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రములను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు, వాడే వంశోద్ధారకుడు. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుంటకు అనువైన విరామమెవడ్డు సేకురము చేయునో.
సేవలుగాంచు అతడే మిత్రమా. ఆహా, తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా చెప్పితిరి. మిత్రమా, నాకా అదృష్టము నా చిన్ననాడే లభించినదయ్యా. అవునయ్యా, ఎంత అదృష్టవంతుడవయ్యా. అదెట్లు? నా చిన్నతనములోనే మా తండ్రి గారికి కావలసినంత సేవ చేసి తిని మా తండ్రి గారి పొడుము కొండలు పగలగొట్టి పొడుము చేసుకునే అవస్థ తప్పించానయ్యా. కొల్లాయి గుడ్డలు గ్రోచీలుగా చించి వాటిని పూట పూటకు పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగమును చించి గాలి పటములు కట్టి ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించానయ్యా. తండ్రికి అట్లా విశ్రాంతి, అది విశ్రాంతియా? సరి సరి, మన పరిహాసములకేమి కాని నాదొక చిన్న సందేహం అయ్యా. వెలవలందున మరిగి ధూర్విటుడు తనదు ధర్మపగ్ని రోయు విధముగా సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో మిత్రమా. ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ ఘోషకి మాత్రము భంగమరాని కుమ్మర పురుగు పైకై మున కుమ్మరుచు మలినమ్ము మేనలే సమ్మునంతకుండ జనుచాట్పున లౌకిక వృత్తులందు నిత్యము చరించుచుండియు హృదయతలముల్దు తదీయ వాసన క్రమ్ము కొనంగా ఈ యమియ కాదే వివేకమనంగా మిత్రమా. కానీ ఈ పురాణ గోష్ఠి మనం ఇక రాత్రులకు మార్చుకుంటాం మంచిదని నా అభిప్రాయం. ఆహా, మహానందము, పరమానందము మిత్రమా. ఈ శుభ సమయమున నా ఇష్టదైవముగా శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటూ కార్యోన్ముఖుడనయ్యేది. సెలవు మిత్రమా. స్మరహే